నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం మనం సరూర్ నగర్లో ఉన్నాము. సరూర్ నగర్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారి దగ్గర ఉన్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రజోత్సవం సందర్భంగా, అంతేకాకుండా నేషనల్ సమ్మిట్, భారత్ సమ్మిట్ సందర్భంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ పరిణామాలతో ఏం జరగబోతుంది, పెట్టుబడులు నిజంగానే వస్తున్నాయా లేదా అనే విషయాలు మాట్లాడదాం. అంతేకాకుండా రజోత్సవం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళబోతుంది, దీంట్లో భాగంగా బీజేపీ రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్కి కానీ లేదంటే ఏ విధంగా సన్నిద్ధమవుతుంది, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. సో ఆకుల శ్రీవాణి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? సో ఆల్మోస్ట్ 5 years కంప్లీటెడ్ యాజ్ ఏ మీరు కార్పొరేటర్ ఉండి, ఇంకొక 4.5 years కంప్లీట్ అయింది. సో ఇంకా 6 months ఉంది. ఈ 6 monthsలో మీరు ఒకవేళ ఏదైనా చేయాలనుకున్నా, కొన్ని మిగిలిపోయిన ఇక్కడ ఉన్నటువంటి సరూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి కొన్ని సమస్యలు ఏమైనా చేయాలనుకున్నా కానీ ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందుతుందంటారా? గత 4.5 సంవత్సరాల నుంచి కూడా సహకారం అందడం లేదు. అంటే పోగానే అడగంగానే ఇచ్చే రకంగా అయితే ఏ ప్రభుత్వంలో ఏ అధికారులు కూడా మాకు పని చేయలేదు. ప్రతి ఒక్క రూపాయి మేము డివిజన్లో ఈ రోజు పనులు అయ్యాయంటే ఆ ప్రతి ఒక్క రూపాయి వెనక కూడా మా ఉద్యమమే ఉంది. ఉద్యమం చేసే కానీ డబ్బులు ఏం లేని గతిలో అప్పట్లో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడేమో బేకార్ ప్రభుత్వము, ఇప్పుడేమో బికారీ ప్రభుత్వంగా మారిపోయింది. అడుక్క తినాల్సి వస్తుంది. ఒక కార్పొరేటర్గా ఉండి కూడా మేమే బిచ్చం అడుక్కొని నిధులు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక దిక్కు ప్రజలనేమో ముక్కుపిండి మరి పన్నులు వసూలు చేస్తారు. అదే ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ఆ ప్రజలకు తగ్గట్టుగా మనం మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, నిధులు ఇవ్వండి అంటే మాత్రం నిధులు లేవు అని మాట్లాడుతున్నారు. సో పోరాడుతూనే ఉన్నాం. ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు అన్నవి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. జనాభా పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి, దాని తోడుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. కాబట్టి డెవలప్మెంట్ అనేది నాన్ స్టాప్గా జరుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రజలకి, ఓటేసిన ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం. సర్పంచ్ ఎన్నికలే ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, అవుతాయో లేదో కూడా అనుమానంగానే ఉంది. ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎన్నికలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? మాకైతే డౌట్ అనిపిస్తుంది. జనరల్గా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి లోకల్ బాడీస్లలో వాళ్ళకు ఒక సత్తా చూయించుకోవాలి, నా కార్యకర్తలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్ల లాగా గెలిపించుకోవాలి అని చెప్పి వాళ్ళు చాలా ఉంటుంది, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి. అట్లాంటిది ఫస్ట్ టైం అనుకుంటా నేను రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు కూడా కనీసము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టట్లేదు. ఏమనంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి అని అంటే కులగణన అని చెప్పారు. కులగణన చేసి రిజర్వేషన్స్ చేంజ్ చేస్తాము అని చెప్తున్నారు. నువ్వు చేసిన కులగణనే తప్పు అని చెప్పి నీ సొంత నాయకులు ఒప్పుకున్నారు, నువ్వు కూడా ఒప్పుకున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని మళ్ళా కులగణనే చేయిస్తానంటున్నాడు. మళ్ళీ ఇంకా కులగణ చేస్తూ పోతే అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు అవన్నీ సంగతేలా? ఒక దిక్చూసి లేక, ఒక సర్పంచ్ లేక ఈరోజు పనులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారికి గెలవడానికి అంటే వెళ్ళి ప్రజలను ఓటు అడగాలి అని అంటే, అమ్మ మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మేము ఈ సంవత్సర కాలంలో మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము, మాకు ఓటు వేయండి అని అడగాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని పోయి ఓటు అడుగుతారు? గెలవక ముందు 6 గ్యారంటీలు ఇచ్చారు, 100 రోజులలో పూర్తి చేస్తామని అన్నాడు. 100 రోజులు ఎక్కడ, సంవత్సర కాలం దాటిపోయింది, ఒక్క గ్యారంటీ పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఓటు అడిగితే అక్కడ ఉన్న ప్రజలే అడుగుతారు, నాకు ఇస్తా అన్న 2,500 ఏమైపోయినా, నా 4,000 రూపాయల పెన్షన్ ఏమైపోయింది, నా నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది, నా తులం బంగారం అయింది, నాకు బిడ్డ కూడా పుట్టింది, నాకు తులం బంగారం రాకపోయింది, నాకు స్కూటీ ఇస్తా అన్నావు, స్కూటీ రాలే, నా రుణమాఫీ రాలే, నా కౌలు రైతులకు 15,000 రూపాయలు రాలే, ఇస్తా అన్న ఒక్క హామీ కూడా పూర్తి చేయకపోతే నీకు ఓటు ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడి లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ డేట్ అయిపోయినా, టర్మ్ అయిపోయినా కూడా ఇంతవరకు పెట్టట్లేదు. అట్లాంటిది జిహెచ్ఎంసీలో ఓటు బ్యాంకే లేదు కాంగ్రెస్ పార్టీకి. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేదు, ఏమీ లేదు వాళ్ళకి. అట్లాంటిది కార్పొరేటర్లు కూడా లేదు. ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళే. అలాగ సొంతంగా కార్పొరేటర్లు కూడా లేరు, ఓట్ బ్యాంకే లేదు. అట్లాంటిది రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలా పెడతాడు? అది కూడా మాకు డౌట్. డిలే కూడా అవడానికి కూడా అదే కారణం. అయితే యాక్చువల్లీ డిసెంబర్లో అవ్వాలి, లేదంటే మీరు అన్నట్టు ఫిబ్రవరిలో అవ్వాలి. ఈ 2 కాలేదని అంటే ఇంకా మోస్ట్లీ ఇంకా గవర్నర్స్తోనే పనులు చేపించే అవకాశాలు ఉన్నాయంటారు. అతను భయంతో పెట్టట్లేదని నేను అంటున్నాను. ఒకళ్ళు పెట్టినా గెలవరు అని. అతను ఒకవేళ పెట్టినా తను గెలవడు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఓట్ బ్యాంకే లేదు. కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రెస్ అని చెప్పి ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. మొన్న అర్బన్ విషయంలో చూసుకుంటే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం టీఆర్ఎస్ స్వీప్ చేసింది. అంతకు ముందు చూసుకుంటే బీజేపీ సత్తా చూయించింది. ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా గెలవలేదు.
కాబట్టి రేపు ఎక్కడ గెలుస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలు, చేసిన మోసాలు కూడా అందరూ చూశారు. కాబట్టి మళ్ళా ఒకసారి కాంగ్రెస్కి ఎవరు ఓటేస్తారు, ఎవరే ఓటేయరు. ఉన్నది పరువు పోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లలో గెలవకపోతే పరువు ఎవరిది పోతుంది? రేవంత్ రెడ్డి గారిది పోతుంది. ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్న కుర్చీ కూడా పోగల్లా అని చెప్పి భయంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టట్లేదు. ఈవెన్ 6 మంత్రి వర్గాన్ని ఇప్పటి వరకు కూడా విస్తరించలేదు. వాటిని ఇంకా ఖాళీగా ఉంచడానికి కూడా కారణం అంటే వాళ్ళు పదవి నుంచి దిగిపోతారా, లేకపోతే ప్రభుత్వం దిగిపోతుందా అనే అనుమానాలు వాళ్ళలో బలంగా ఉన్నాయని అంటున్నారు. నిజమేనా? క్లారిటీ అయితే వాళ్ళకి లేదు. ఒక కన్ఫ్యూజన్లో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టీఆర్ఎస్ చేస్తున్న మోసాలు వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎంచుకొని వాళ్ళని గెలిపించారు పేద ప్రజలు. ఆ ప్రజలకి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఖచ్చితంగా 100 రోజులల్లా హామీలు పూర్తి చేస్తానని చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు మళ్ళీ నీకు రాష్ట్ర పరిస్థితి ఏంటో నీకు తెలీదా? నువ్వు ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉండే, నీకు అట్లాంటి అంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉండే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో అతని ఫేస్ ఉండే. అట్లాంటి అతనికి ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని తెలియదా? ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి తెలుసు మనం అప్పుల పాలైపోయినామని చెప్పి. ఆ రోజే మనకు తెలుసు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం నడిపిస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి. అన్నీ తెలిసి కూడా నువ్వు తప్పుడు హామీలు ప్రజలకు ఎందుకు ఇచ్చావు? తప్పుడు హామీలు ఎందుకు ఇచ్చావు అంటే ప్రజలను మోసం చేస్తున్నట్టే కదా. మోసం చేసావు, సరే ఏదో ఒకటి చేసావు, నీకు కుర్చీ అద్దు తీసుకున్నావు. కుర్చీలో కూర్చున్న తర్వాత నన్న ప్రజలకి న్యాయం చేసావా? చేయలేదు. హైడ్రా పేరు మీద హైడ్రామా చేసి పేద ప్రజల ఇల్లు కూలగొట్టారు. ఎంతమంది రోడ్ల పడ్డారు ఆ రోజు? పేద ప్రజలని. అప్పుడప్పుడు నిన్న మొన్న గృహప్రవేశం చేసుకున్న వాళ్ళ ఇంట్లలో పోయి ఇల్లు కూలగొట్టేశారు. అది ఒక కన్ఫ్యూజన్. తర్వాత మూసి ప్రక్షాళన అని చెప్పారు. పేద ప్రజలని మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్పి అస్తవ్యస్తం చేశారు. వాళ్ళని అక్కడ ఇక్కడ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత కులగణన అని అన్నాడు. కులగణన పేరు మీద తప్పులు అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పారని వాళ్ళ సొంత పార్టీ నాయకులే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు.